ఈ రోజున ఎవరైతే తెలంగాణ ప్రాంతము డిక్షనరీలో కూడా లేదు అని అవమానకరంగా ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తి గౌరవప్రదంగా ఆ మాటలు వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రాంతానికి క్షమాపణలు చెప్పడం అది ఎంతో మర్యాద గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అటు ఆంధ్ర నుంచి కానీ భారతదేశంలో 28 రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాల నుంచి వచ్చి భారతదేశ 28 రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఆంధ్రాలో పెళ్ళిళ్ళు కావాలంటే ఇప్పుడు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ పెళ్లి కావాలన్నా ఇంకెవరికి పెళ్లి కావాలన్నా మా అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడండి, మా అమ్మాయి పెద్ద కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది అని చెప్పుకుంటాం. హైదరాబాద్లో పేరు చెప్పి వందల వేల కోట్లు సంపాదించుకుని ఈ రోజున హైదరాబాద్ని అవమానకరంగా మాట్లాడతాం అనేది ఏదైతే తెలంగాణ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతూ ఏదైతే ఉందో అది నిజంగా మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు అనేకులకు అన్నం పెడుతుంది. అన్నపూర్ణ లాంటిది హైదరాబాద్ ఇప్పుడు అనేక అన్నం పెడుతున్న రాష్ట్రం ఇది, అన్నపూర్ణ రాష్ట్రం. కాబట్టి హైదరాబాద్ను అవమానకరంగా మాట్లాడటం అనేది మాత్రం చాలా దారుణం, చాలా అన్యాయం. కాబట్టి వేల కోట్లు 100 కోట్లు సంపాదించుకుని హైదరాబాద్లో గొప్పవాళ్ళు అయ్యి తిరిగి హైదరాబాద్ని దూషించడం అనేది ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా చాలా బాధాకరం. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. అన్నవాళ్ళు ఎవరైతే అన్నారో చాలా తెలంగాణ ప్రాంతం డిక్షనరీ లేదు అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. నా మటుకు నేను వ్యక్తిగతంగా నేను మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల ప్రజలు అంబేద్కర్ ఏం చెప్పాడు, చిన్న రాష్ట్రాలు ఉండటం వల్ల తొందరగా అభివృద్ధి పొందుతారు, చిన్న రాష్ట్రాలు ఉండటం వల్ల తొందరగా అందరూ కూడా చదువుకుని ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి అని అంబేద్కర్ ఏదైతే చెప్పాడో దానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. 2 రాష్ట్రాల ప్రజలు మేమందరం కూడా ఐక్యతగా సంతోషంగా సమాధానంగా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని ఎవరైనా సరే అన్యాయంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు.